అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము తిరుమల తిరుపతి దేవస్థానం 100 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల వెంకన్న. తిరుపతి అంటే హిందువులు చాలా పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ప్రపంచంలోని అతి ప్రసిద్ధిగాంచిన క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. 10,000 శేషుల పడగలమయము. ఇలాంటి పుణ్యక్షేత్రంలో గత కొన్నేళ్లుగా కొందరు దుష్ట శక్తులు అవాంఛనీయ సంఘటనలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా అంటారా? తిరుమలలోని అలిపిరి సమీపంలో క్రైస్తవ మత ప్రచారం జోరుగా జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతంలో అయ్యప్పల స్వామిలు నిర్వహించిన పడి పూజ కార్యక్రమంలో కొందరు క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు అయ్యప్ప స్వామిల పైన చెప్పులతో దాడి చేసి అయ్యప్పలను గాయపరిచారు. ఆపై మరుసటి రోజే ఎల్బీనగర్ లోని బస్టాండ్ ప్రాంతంలో క్రైస్తవ మత ప్రచారం జోరుగా చేశారు. ఇలా సికింద్రాబాద్, ఎల్బీనగర్ ఈ రోజు ఏకంగా పుణ్యక్షేత్రమైన తిరుమలలో అలిపిరి సమీపంలో క్రైస్తవ మత ప్రచారం జోరుగా జరుగుతుంది. రోజు రోజు క్రైస్తవ మతం వాళ్ళ ఆగడాలు మితమీరిపోతున్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇటువంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు. మనం విహెచ్పి రాజేశ్వర్ రెడ్డి కార్యనిర్వాహక కార్యదర్శితో మాట్లాడి మనం దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. అత్యంత పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో అలిపిరి సమీపంలో కొందరు క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని మీరు అడ్డుకున్నారు. సార్ దీనికి మీ అక్కడ మన విహెచ్పి కార్యకర్తలు ఏ విధంగా అడ్డుకుంటున్నారు? కొద్దిగా వివరంగా చెప్పండి సార్. సార్ నిన్న అలిపిరి నుంచి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క ద్వారం ఏదైతే ఉన్నదో భక్తులు సందర్శన చేస్తారు. అలిపిరి నుంచి గత 2 రోజులుగా మత ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు కరపత్రము, ఒక పుస్తకము, ఆ విధంగా సుమారుగా 400 మంది 2 రోజులుగా పర్మిషన్ తీసుకున్నామని చెప్పారు. పర్మిషన్ తీసుకొని ఉన్నామని చెప్పి ఆ విధంగా ప్రతి షాపు, ఇల్లు, ఇంటికి వెళ్ళి ఆ విధంగా కరపత్రం ఇస్తున్నారు. ఇది మత ప్రచారంలో భాగంగా క్రైస్తవులు తిరుపతిలో ఆ విధంగా చేయడం మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున. దీన్ని చూసినటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, హిందువులు కుటుంబాలు ఏవైతున్నాయో మా దగ్గరికి రావడము, వెంటనే స్పందించినటువంటి హిందువుల యొక్క సహకారం తీసుకొని విశ్వ హిందూ పరిషత్ నిన్న అడ్డుకున్న వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. తిరుపతి అర్బన్ ఎస్పీ గారు జయలక్ష్మి గారికి ఫోన్ చేస్తే వెంటనే వారు మీరు రిటర్న్ లో కాంప్లైంట్ ఇవ్వండి అంటే వెంటనే రిటర్న్ లో కాంప్లైంట్ కూడా ఇచ్చాము. కాబట్టి అంత పెద్ద ఎత్తున మత ప్రచారము తిరుపతిలో జరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. తిరుమల తిరుపతి దేవస్థానము టీటీడీ ఉన్నది. అక్కడ అంత పెద్ద వ్యవస్థతో కూడుకున్న టీటీడీ స్పందించాలి సార్. ఇది స్పందించాలి సార్. అందరూ స్పందించి దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి నిన్న అడ్డుకోవడం జరిగింది సార్. గత 2 ఏళ్ల క్రితం కూడా ఒక సుధీర్ అనే వ్యక్తి క్రైస్తవ మతానికి చెందినవాడు ఆయన మాత్రం ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎదురుగా నిలబడి మత ప్రచారం, మత మార్పిడిలో పాల్పడ్డాడు. అప్పుడు కూడా పోలీసులు చాలా ఆలస్యంగా స్పందించారు ఈ విషయంలో. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా 400 క్రైస్తవ మత ప్రచారాలతో అలిపిరి సమీపంలో మత ప్రచారం చేస్తుంటే అధికారులు వాళ్ళకి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చి ఉంటారు? వాళ్ళు 3 రోజులు పర్మిషన్ తీసుకున్నామని చెప్పారు. మేము అడిగితే బట్ పోలీసులు 3 రోజులు మైక్ పర్మిషన్ ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి
ఆ పోలీసు వైఫల్యం కారణంగా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కరపత్రము పుస్తకం ఇవ్వడం అనేది మత ప్రచారంలో భాగము. కాబట్టి పోలీసుల యొక్క నిర్లక్ష్యం ఏదైతే స్పష్టంగా కనిపిస్తూ వస్తున్నది, దీని విషయంలోనే కేసు పెట్టాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా స్వామీజీల యొక్క సహకారంతో తిరుపతిలో ఈ రకమైనటువంటి మత ప్రచారం విషయంలో విశ్వ హిందూ పరిషత్ హిందూ సభని కలుపుకొని ఉద్యమం చేయాలని ఆలోచన కూడా ఉన్నది. ఆ విధంగా హిందూ కుటుంబాల యొక్క చైతన్యం నింపి ఈ విధంగా తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పోరాటం మీద కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ భాగంగా ఆలోచిస్తున్నాము. దీని విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాము. హిందూ కుటుంబాలలో ఉన్న అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి హిందువుల యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా చేస్తుంటే వాళ్ళ విషయంలో వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా విశ్వ హిందూ పరిషత్ నిలబడి ఈ పోరాటంలో విజయం సాధిస్తున్నది. సార్, మరీ దాదాపు ఎన్నో ఏళ్లుగా తిరుపతిని ఒక టార్గెట్ గా చేసి క్రైస్తవ మత ప్రచారం జరుగుతుంది. దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనుకుంటున్నా అని కోణంలో మీరు భావిస్తున్నారా? నిన్ననే మత ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు విద్యార్థులు, మైనర్ విద్యార్థినులు కూడా ఆ విధంగా చేస్తున్నారు. మా దగ్గర ఆధారం ఉన్నది. వాళ్ళు వీడియోస్ కూడా క్రిస్టియన్ యొక్క టీవీ ఛానల్ పేరుతోని వీడియోలు కూడా తీస్తూ తిరుపతిలో హిందువుల యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి ధార్మిక క్షేత్రంలో ఇంత పెద్ద మత ప్రచారం చేసినామని వాళ్ళు ఆ విధంగా ఆధారం తీసుకుని గొప్ప కార్యం చేస్తున్నట్టుగా వాళ్ళు పెద్ద ఎత్తున కుట్రలో భాగంగా చేస్తున్నారు. దీని విషయంలో కూడా మేము ఎస్పీ గారికి ఫిర్యాదు చేశాము. కాబట్టి హిందువుల మధ్యలో ధార్మిక క్షేత్రంలో చేయడం అనేది చాలా దారుణమైన విషయము. దీని విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాము. వాళ్ళని కఠినమైనటువంటి శిక్షించాలని చెప్పేసి కూడా రేపు ఎస్పీని కూడా కలుస్తున్నాం మేము. సార్, ఈ విషయంలో టీటీడీ ఏదైనా చర్యలు తీసుకున్నారు సార్? టీటీడీ మన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కానివ్వండి, ఈ విషయంలో ఎటువంటి ఏదైనా చర్యలు తీసుకుందా? ఇంకా వాళ్ళు ఎవరైతే మత ప్రచారం చేస్తున్నారో మీరు అన్నారు వాళ్ళపైన మేము కంప్లైంట్ ఇచ్చామా అని, ఎవరైనా ఇప్పటివరకు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో పోలీస్ వాళ్ళు కానీ ఎవరిపైన కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కానీ అటువంటి ఏమైనా జరిగాయి సార్? నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తాము. ఏఎస్పీ ఆఫీస్ లో కూడా నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కేసు చేస్తే చాలా సంతోషము, కేసు చేయకపోతే మళ్ళీ ఫిర్యాదు చేస్తాము. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒత్తిడి తీసుకొస్తాము. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది రాజేశ్వర్ రెడ్డి విఎస్పీ కార్యాలయ నిర్వహణ కార్యదర్శి గారు ఇచ్చిన సమాచారం. ఇప్పటివరకు కూడా ఎవరైతే మత ప్రచారం చేస్తున్నారో వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేని తరుణంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు హిందూ సంఘటనలు. ఇలా హిందూ దేవాలయాల దగ్గర కావాల్సుకొని కొందరు మత ప్రచారం చేసి హిందువుల నుంచి క్రైస్తవ మతంలో మార్పిడి చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇటువంటి వారికి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి ఎవరైతే మత మార్పిడులకు పాల్పడతారో వాళ్లకు కఠినంగా శిక్షించాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలని ప్రజలు కోరుతున్నారు. అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము, అదే చూడుడదే మృక్కుడ ఆనందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము.